సో వీటన్నిటి గురించి కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే మీకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఒకటి ఉంది, తర్వాత సెబీ ఉంది, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇలాగా ఒకటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఒకటి ఏర్పడాలి. అంటే ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ తీసుకుంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు దీనికి. తర్వాత మన కాలేజెస్ ఫీ రెగ్యులేషన్ ఇవన్నీ ఫీజు రెగ్యులేషన్ చేయాలన్నా కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉంటారు. మరి లిక్కర్ షాప్స్ గురించి, లిక్కర్ ప్రొసీజర్ గురించి, అంటే ఏదైతే పెద్ద పెట్టున రాష్ట్రానికి ఆదాయం కనిపిస్తున్న వనరు ఏదైతే ఉందో దాని రెగ్యులేషన్ మటుకు ఫైనల్ గా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వీరి మీద ఆధారపడి. కాబట్టి లిక్కర్ స్కాములు జరగకుండా ఉండాలంటే ఏదైనా అటువంటి ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ లాగా ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కూడా, ఎక్సైజ్ రెగ్యులేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఒక కీ అబ్జర్వేషన్ ఉంది సార్ ఈ రిమాండ్ రిపోర్ట్లో. కిక్ బ్యాక్స్ వర్ డిస్గైజ్డ్ త్రూ ఇన్ఫ్లేటెడ్ ట్రాన్సాక్షన్స్ విత్ బులియన్ ట్రేడర్స్ అండ్ షెల్ కంపెనీస్. బ్యాంక్ రికార్డ్స్ షో ఫండ్స్ రూటెడ్ త్రూ entities like SPY Distilleries, Sana Cloths and DCAT Logistics అని చెప్తూ ఇవన్నీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి లింక్ అయినా పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఈయన అఫిడవిట్ ఇచ్చారు మిథున్ రెడ్డి గారు. దాని మీద 47 A4 ఇన్ దిస్ కేస్ 47 crores లైబిలిటీస్ ఉన్నాయి. సో లింక్ అక్కడ దాకా తీసుకొచ్చి పెట్టారు. అర్థం కాని విషయం ఏంటంటే ఇందులో బులియన్ ట్రేడర్స్ ఎలా వచ్చారు, ఈ బంగారం అమ్ముకునే వాళ్ళు ఎలా వచ్చారు? అదే అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఈ మనీ సర్క్యులేషన్ ఎలా చేయాలి అన్నది ఒకటి సిస్టమ్, అదొక పెద్ద సాఫిస్టికేటెడ్ హవాలా లాగా. ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి వీటిలో. సో వచ్చిన క్యాష్ ని మనం ఎలా దాన్ని చూపించాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనీ లాండరింగ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అవుతుంది మనీ లాండరింగ్. అంటే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా వచ్చిన దాన్ని హవాలా రూపంలో ఎక్కడో తీసి మళ్ళా అక్కడ నుంచి షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళా అది టెయింటెడ్ మనీ కాదు, అది కరెక్ట్ అమౌంట్ అని చెప్పి మళ్ళీ తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే ఈ డబ్బులు మళ్ళీ నా దగ్గరికి వస్తేనే కదా నేను ఖర్చు పెట్టగలను. మనీ అక్కడికి బయటికి పంపించేస్తే నాకేం లాభం ఉంది? సో ఆ మనీని మళ్ళీ నా అకౌంట్లోకి తీసుకురావాలి. దానికోసం అనేక పద్ధతులు ఏర్పడ, రౌండ్ ట్రిప్పింగ్ అంటాం. అలా ఇలా తిప్పుకొని ఫైనల్ గా మన దగ్గరికి తీసుకురావడం, లేకుంటే ట్యాక్స్ 7 కంట్రీస్ దగ్గర మనకు పంపించి అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసి మళ్ళీ దాని నుంచి మళ్ళీ రీరూట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది మోడస్ ఆపరెండి ఆఫ్ హవాలా ఆపరేషన్స్. అందులో బులియన్ కూడా వస్తుంది. బులియన్ మార్కెట్ కూడా ఈ విధంగా బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదో కమిషన్ ఇచ్చి అటు నుంచి అటు తీసుకునే అవకాశం కూడా ఉంది, ఆర్ దాన్ని గోల్డ్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ టోటల్ ఈ రూట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇట్ ఈస్ ఆల్ పబ్లిక్ మనీ. ఇదంతా ప్రజలకు సంబంధించిన డబ్బు. ఇది లిక్కర్ షాపుల్లో డబ్బు వస్తుందంటే అది ప్రజలు తీసుకొని, ప్రజలు లిక్కర్ తీసుకొని ప్రజలు వాళ్ళ జేబుల నుంచి వాళ్ళు కష్టపడిన దాన్ని కడుతున్నారు. ఇదంతా స్టేట్ ఎక్స్చెక్కర్. సో స్టేట్ ఎక్స్చెక్కర్కి వచ్చే ప్రతి రూపాయికి కూడా ప్రభుత్వం అకౌంటబుల్ గా ఉండాలి, లెక్క చెప్పాలి. సో అది బేసిక్ గా మనం చూస్తున్న ప్రధానమైన అంశం. సార్, ఒక డిమాండ్ అంటే ఆయన్ని ఢిల్లీ స్కామ్లో అయితే అటు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇద్దరిని జైలుకి పంపించారు కదా, మరి ఇక్కడ ఎందుకు ఇంత డాడ్జింగ్ నడుస్తూ ఉంది? అంటే కేసు ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళ లెక్క ప్రకారం, సిట్ లెక్క ప్రకారం 3,500 కోట్లు అండ్ బిగ్ వాల్యూమ్ వెన్ కంపేర్ టు ఢిల్లీ స్కామ్. వాళ్ళ పాత స్కామ్, ఆ గవర్నమెంట్ జరిగిన స్కామ్ 6,500 కోట్లు. అంటే వాళ్ళు చెప్పిన, అంతకుముందు వాసుదేవరెడ్డి గారు చెప్పిన దాని లెక్క ప్రకారం. సరే, అది ఎలాగో పక్కనే ఉంటుందిలేండి, వీళ్ళు గవర్నమెంట్ ఉంటారు, అది ఎలాగో పైకి తీసుకురారు. కొన్ని ఇదే తీసుకుంటే ఇంతవరకు అరెస్ట్ చేసే విషయంలో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే విషయంలో ఆయన చుట్టుముట్టిన వాళ్ళని కొడుతున్నారు, కానీ ఆయన దాకా ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు అందరూ కూడా ఏమవుతుంది అన్నది చూస్తుంటారు. ఇది సర్వసాధారణంగా ఇట్స్ లైక్ ఏ వెరీ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా. సో ప్రజలు ఎప్పుడు కూడా నెక్స్ట్ మూవ్ ఏమవుతుందో అని చూస్తుంటారు. అలాగా డైరెక్టర్లు ఏ విధంగా సినిమాని రక్తి కట్టించడానికి ఆ విధంగా చేస్తుంటారు, ఆ విధంగా ప్రజలు ఈ క్రైమ్ స్టోరీస్ ను కూడా అలా చూస్తుంటారు. సో కాబట్టి మీరు అన్నట్టు నెక్స్ట్ ఏమవుతుంది అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకం. యాక్చువల్గా మీరు ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్కి వస్తే, ఇన్వెస్టిగేషన్ లో మీరు చూస్తే అరెస్ట్ అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్. అరెస్ట్ అన్నది రిక్వైర్మెంట్. అంటే కేసుని ముందుకు తీసుకువెళ్ళడానికి పలానా వ్యక్తి యొక్క అరెస్ట్ రిక్వైర్మెంట్ ఉందా,
తర్వాత అరెస్ట్ జస్టిఫైడా, ఇవన్నీ కూడా మనం చూడాలి. అంతకుముందే నేను చెప్పినట్టు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అన్నదానికి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది, కానీ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్నది చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఇటువంటి కాన్స్పిరసీ కేసుల్లో ఫైనల్ గా, ఎందుకంటే ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ అన్నది కావాలి. అవును. ఎవిడెన్స్ లేకుండా మనం ఏమీ చేయకూడదు. లేకుంటే ఎందుకంటే పోలీసు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులో సమర్థించుకోగలగాలి. అధికారం ఉందని చేయడం వేరు, తర్వాత ఎవిడెన్స్ ఉందని చూపడం వేరు. తర్వాత ఏంటంటే ఇటువంటి కేసులలో ప్రతి వ్యక్తి మీద డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. అవును. దీన్ని ఏమంటారంటే ఈ జ్యుడిషియల్ భాషలో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇవన్నీ కూడా చూస్తే ఈ డబ్బంతా కూడా ఎక్కడో చేరింది అన్నది మనము నిర్ధారించవచ్చు అన్నది